ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 20వ వచనము. ఇక్కడ దావీదు యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి ఎంత హైగా ఉందో. ఆయన ఎంత నీతిగా ఉంటే ఎలా చెప్పగలడు, ఎంత యథార్థంగా ఉంటే ఎలా చెప్పగలడు. ఆయన నీతి, యథార్థత, దేవునిపై ఆయనకున్న ప్రేమ, భయం, భక్తి ఆయనకు కాన్ఫిడెన్స్ని కలిగజేశాయి. దేనికి? దావీదు చేసే ప్రార్థనను దేవుడు త్రోసివేయడని, తన యొద్ద నుండి దేవుని కృపను తొలగించలేడని చెప్పగలిగేదానికి. మరి ఈరోజు మనలో ఆ కాన్ఫిడెన్స్ ఉందా? అసలు నీ మీద నీకు నమ్మకం ఉందా? దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడని, త్రోసివేయడని? మనం కూడా స్థాయికి చేరుకోవాలి. నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తానంటే దేవుడు నీకు ఖచ్చితంగా సాయం చేస్తాడు. బలపడదాం దేవునిలో, ఇంకా ఆయన చేయబోయే కార్యాలకు సాక్షులుగా నిలుద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.